పవన్ కళ్యాణ్ ఏ అంశం ప్రాతిపదికగా రాజకీయాల్లోకి వచ్చారు? ఏ కారణం చేత రాజకీయ పార్టీ జనసేన ప్రారంభించారు? అసలు ఆయన ఎవరి వైపు, ఎలాంటి రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారు, అసలు ఆయన లక్ష్యం ఏంటి అన్న సందేహాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పలువురు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి సందేహాలు కలగటానికి కారణం కూడా ఆయనే. ఆయన వ్యవహార శైలి, ఆలోచనలో అస్పష్టత, అభిప్రాయాల్లో గందరగోళం, ఇవన్నీ ఇలాంటి సందేహాలకు తావిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు నిర్ధారించారు. గత వారం అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో తన ప్రసంగం మధ్యలో ఈ ప్రకటన చేశారు. 2014 ఎన్నికలకు కొద్ది ముందుగా ఆయన తన సొంత పార్టీ జనసేన ప్రకటించినా పోటీ చేయబోవడం లేదని స్పష్టంగా చెప్పి బీజేపీ టీడీపీ కూటమికి మద్దతుగా ప్రచారం మాత్రం చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్ని తీవ్రమైన సమస్యలు ప్రజలు ఎదుర్కొన్నా మిత్రధర్మం అనుకున్నారేమో గానీ ఆయన తాను బలపరిచిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఎవరైనా రాజకీయాలకు ప్రవేశించాలని అభిలషించినా, ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నా ఆ ఆలోచన వెనుక చాలా అంతర్మథనం జరగడం సహజం. కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం వల్ల రాజకీయాల వైపు బలవంతంగానే ప్రయాణం చేయాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ అనే సినీ హీరో ఈ రెండు అంశాల్లో ఏ అంశం ప్రాతిపదికగా రాజకీయాల్లోకి వచ్చారు? ఏ కారణం చేత రాజకీయ పార్టీ జనసేన ప్రారంభించారు? అసలు ఆయన ఎవరి వైపు, ఎలాంటి రాజకీయాల్ని వ్యతిరేకిస్తున్నారు, అసలు ఆయన లక్ష్యం ఏంటి అన్న సందేహాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పలువురు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చేవారు ఎన్నికల్లో పోటీ చేసేది గెలవటానికి, ఆ తర్వాత అధికారంలోకి రావడానికే. పవన్ కళ్యాణ్ గత 2 మాసాల కాలంలో తిరుపతి నుంచి మొదలుపెట్టి అనంతపురం దాకా మాట్లాడిన 3 సభల్లో ఎక్కడా ఆయన అంతటి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు కనిపించదు. తిరుపతి తర్వాత ఆయన ప్రత్యేక హోదా పోరాటం కాకినాడ నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత అనంతపురం వచ్చేసరికి మాత్రం ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న అంశంలో స్పష్టత ఉంది. ఈ మధ్యలో ఆయన ఏలూరులో ఇల్లు తీసుకోవటం, అక్కడే ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని నిర్ణయించుకోవటం ఆయన అభిమానించే వారిలో కొంత నమ్మకం కలిగించిన మాట నిజమే కావచ్చు. అయినా ఎన్నికల్లో పోటీ విషయంలో పవన్ కళ్యాణ్ మాటలు మాత్రం ఆయన అభిమానుల్ని నిరుత్సాహపరిచేవిగానే ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో తన శత్రువు ఎవరో ఆయనకు స్పష్టత లేదు. బలంగా నిలిచి శత్రువు మీద గెలుస్తాననే ఆత్మవిశ్వాసము ఆయన మాటల్లో వినిపించదు. ప్రజలు తను నమ్ముతున్నారని, తనతో ఉంటారని కూడా ఆయనకు నమ్మకం లేదు. అదే వేదిక మీద ఆయన మీరు నాతో ఉన్నా లేకున్నా నేను మీతో ఉంటాను అనడం, అలాగే పోటీ అయితే చేస్తాను, గెలిచినా ఓడినా సరే అనడంతోనూ ఆయనకు తాను ఏం చేయదలుచుకున్నారన్న విషయంలో స్పష్టత లేదన్న సంగతి అందరికీ అర్థమైపోయింది. ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రాన్ని విమర్శిస్తారు, సన్మానాలు చేయించుకున్న వెంకయ్యనాయుడును, ఇతర బీజేపీ నాయకుల్ని విమర్శిస్తారు. కానీ మొట్టమొదటి రోజు నుంచి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ప్రతిపక్షం చేస్తున్న ఆందోళనతో భుజం కలపడానికి మాత్రం సిద్ధపడరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని తెలుగుదేశం బీజేపీ కూటమి అంటుంటే నిరంతరం పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు చెప్తున్నాయి, ఆందోళన చేస్తున్నాయి. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి బరిలోకి దిగినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన అనేక సభల్లో మాట్లాడారు. అప్పుడు ఉన్న స్పష్టత ఇప్పుడు సొంత పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయనలో కనిపించడం లేదు. అధికారంలో ఉన్న వారిని ఆయన చాలా మొహమాటంగా విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో లేదా రైతు రుణమాఫీ, కాపుల రిజర్వేషన్లు మొదలైన సమస్యల మీద పోరాటం చేస్తే, నిలదీస్తే పెద్ద పెట్టిన విరుచుకుపడి సంస్కారహీనమైన భాషలో దూషించే అధికార పక్ష పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ గట్టిగా విమర్శించడానికి సిద్ధపడటం లేదు. ఈ సమస్యలంటి మీద రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటంతో కలిసి నడిస్తేనే జనం నమ్ముతారు. అధికార పక్షాలతో పవన్ చేస్తుంది లాలూచి, కుస్తీ అనే అపవాదు మూటగట్టుకోకుండా ఉండాలంటే, జనసేనను, సేనాధిపతిని ప్రజలు నమ్మాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల మీద జరుగుతున్న పోరాటంలో నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఇతర పక్షాలతో భుజం కలిపి నడవటం ఒక్కటే మార్గం. యోయో న్యూస్, హైదరాబాద్.